నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మాట అంటే రేపు ఒక మాట, ఎల్లుండి ఇంకొక మాట. అసలు రోజు రోజుకి మాటలు ఆయనవి మారిపోతూనే ఉన్నాయి, ఆయన ఆలోచనలు కూడా మారిపోతూనే ఉన్నాయి. మొదటి నుంచి కూడా నగర్ నుంచి రోజాని పోటీ చేయిస్తాము, టికెట్ ఇస్తాము అనుకున్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడేమో ఆయన రోజాకి టికెట్ లేదు, ఒంగోలు ఎంపీగా ఆమెని పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారన్నట్టుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు అది కూడా లేదు, స్క్రీన్ మీదకి ఆయన ఇంకొక పర్సన్ పేరు తీసుకొస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఫైనల్లీ రోజాకి టికెట్ లేనట్టేనా ఈసారి? అసలు ఏంటి ఇది, ఎంతవరకు వాస్తవం? జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారుతుందా, లేకపోతే ఆయన్ని గైడ్ చేసే వాళ్ళ ఆలోచన మారుతుందో అర్థం కావట్లేదు. ఆయన రోజుకు ఒక మాట మారుస్తున్నారు. మొదటి నుంచి కూడా నగర్ నుంచి రోజాని పోటీ చేయిస్తాము అని చెప్పి అన్న వ్యక్తి నగర్ నుంచి కాదు, ఒంగోలు ఎంపీగా ఆమెకు ఛాన్స్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అది కూడా కాదు. సో ఆ ప్లేస్లోకి ఇంకొక వ్యక్తి వచ్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నట్టు పేరు వినిపిస్తుంది. సో వీటిలో ఎంతవరకు వాస్తవం? అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాలుగా మాటలు మారుస్తున్నారు, ఆలోచనలు మారిపోతున్నాయి, వేరే వాళ్ళు మారుస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది దానికి సంబంధించి? ఏమై ఉండొచ్చు అంటారు? అంటే రోజాకు జగన్మోహన్ రెడ్డి జలకిచ్చాడా, లేకపోతే జగన్కే రోజా జలకిస్తుందా? అంటే వైస్ వర్సా అన్నమాట. ఇప్పుడు టికెట్టు ఆయన ఇవ్వకపోతే, అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే ఈమెకి ఒక 10-20 కోట్లు మిగిలినట్టు, ఎటు ఓడిపోయేది. కాబట్టి పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోతే ఒక 100 కోట్లు మిగిలినట్టు రోజాకి. అంటే ఒకట్లే, రోజాకి టికెట్ ఇచ్చిన ఖర్చు ఏం కాదు, ఆమెకి ఇంకా బయట వసూళ్ళు వస్తాయి. ఏది మామూలు విరాళాలు వెల్లువెత్తుతాయి అన్నమాట. వీళ్ళందరికీ కూడా అదే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ అంటున్నారు, ఏది పార్లమెంట్. అక్కడేదో నడుస్తుంది ఒంగోలు పార్లమెంట్ ఇష్యూలో. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏమైనా పెద్ద మగవాడా ఏంటి, ఆయన 2 జిల్లాల్లో గెలిపిస్తాడా? ఇచ్చే ప్రసక్తే లేదు అన్నాడంట జగన్మోహన్ రెడ్డి. మనం మీడియాలో చూసాం. బాలినేనేమో పట్టుబడుతున్నాడు, ఏంటి మాగుంటకే సీట్ ఇవ్వాలి ఎంపీగా. అతని వల్ల, ఆ కుటుంబంకు ఉన్నటువంటి గుడ్ విల్ వల్ల దాని ఇంపాక్ట్ 2 జిల్లాల్లో పడుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మనకి వైసీపీకి బాగా అక్కడ స్వీప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకే ఇవ్వాలని పట్టుబడుతున్నాడు బాలినేని. ఇప్పుడు బాలినేని పట్టు మరి విడుస్తాడా, జగన్మోహన్ రెడ్డి పంతం నెగ్గించుకుంటాడా, మనం చూడాలా. ఆల్రెడీ బాలినేని ఇప్పుడు మొన్న ఒక రోజు సీఎం గేటు దాకా వచ్చినాడు, వెనక తిరిగి వెళ్ళిపోయాడంట. నిన్న లోపలికి వచ్చినాడు, మళ్ళీ ఇంకోసారి సీరియస్ వార్నింగ్ ఇస్తే మాగుంటకు నేను పోటీ చేస్తా, లేకపోతే మాగుంట చేయడు, నేను చేయను, మా దారి మేము చూసుకుంటామని తెలుగుదేశంలోకి వెళ్ళిపోతామనో ఏదో మొత్తానికి చెప్పినట్టున్నాడు. ఆల్రెడీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం వాళ్ళతో టచ్లో ఉన్నాడు, సంప్రదింపులు కూడా జరిగాయి అంటున్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి జుట్టు బీక్కుంటున్నాడు. ఆయనకి వాళ్ళ అభ్యర్థులు దొరకట్లేదు. వరుస పెట్టి 5 ఎంపీలు కాడి కింద పడేశారు. మచిలీపట్నం వల్లభనేని బాలశౌరితో బిగినైంది. ఏంటి, బాలశౌరి రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఢిల్లీలో ఏదో పార్టీ ఇచ్చాడని ఆ డిన్నర్కి వెళ్ళినందుకు బీఫామ్ రేవంత్ దగ్గర తెచ్చుకో అన్నాడంట. అంత సీనియర్ బాలశౌరి కొంచెం మనస్తాపం చెంది ఇక రిజైన్ చేసేసి జనసేనలో చేరిపోయాడు. సేమ్ ఎపిసోడు నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు. అక్కడ పల్నాడులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆయనే కావాలి అని పట్టుబట్టారు. కృష్ణదేవరాయలు కంటెస్ట్ చేస్తేనే మేము గెలుస్తామన్న దీంట్లో ఉంటే సేమ్ అదే మళ్ళీ రిపీట్. ఏం కృష్ణదేవరాయలు ఏమంత గొప్ప పుడింగా, అతను మిమ్మల్ని గెలిపించేది ఏంది, ఎవరైనా నా వాళ్ళే గెలవాలా అనే ఒక ధోరణితో అతను కొంత నిర్లక్ష్యమైన సమాధానాలు. కృష్ణదేవరాయలు కూడా మనస్తాపం చెంది అతను తెలుగుదేశంలో చేరిపోయాడు. డాక్టర్ సంజీవ్ కుమార్ ఒక ఎంపీ, ఎక్కడ, కర్నూలు. ఆయనకు అసలు 5 ఏళ్లలో 2 సార్లు అంటే సీఎం అపాయింట్మెంట్ ఇచ్చింది. బీసీ ఎంపీ. ఆయన అన్నాడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఇక్కడ స్థానం లేదు ఈ పార్టీలో, ఆత్మగౌరవానికి అహంభావానికి మధ్య యుద్ధం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆయన కాళ్ళ దగ్గర నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేను అన్నాడు. ఆది మూలం కూడా నిన్న అదే మాట అన్నాడు. అతను లోకేష్ని కలిసినట్టున్నాడు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ అహంభావం వల్ల వీళ్ళు దూరం అవుతున్నారు. ఎవరూ దొరక్క చెవిరెడ్డిని ఒక చోట కంటెస్ట్ చేయమని, రోజాను ఇంకో చోట కంటెస్ట్ చేయమని అతను బతిమలాడుకునే పరిస్థితి. ఇప్పుడు రోజా పరపతి ఏంటి,
రోజాకు ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి? ఆమె 2 సార్లు ఇవాళ గెలిచింది నగరి నుంచి. ఒకసారి జస్ట్ చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచింది. ఎంత? 780 ఓట్లు. 780 ఓట్లతో గెలుప. రెండోసారి ఎంతటితో గెలిచింది? 2700 ఓట్లతో గెలిచింది. 2700 ఓట్లు అంటే చాలా స్వల్పమైన మెజారిటీ, జస్ట్ గట్టెక్కిందనమాట. వ్యతిరేకత తీవ్రంగా ఉంది రోజా పైన. ఎన్నడూ లేనిది ఆమె ఏంటి, ఏపీ ఐఐసి చైర్మన్గా, మినిస్టర్గా, టూరిజం డిపార్ట్మెంట్ తరఫున తీవ్రమైన అవినీతి అభియోగాలు వచ్చాయి. ఎమ్మెల్యేగా తీవ్రమైన అవినీతి అభియోగాలు వచ్చాయి. అక్కడ పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ ఎవరో నా దగ్గర 70 లక్షలు తీసుకున్నాడు రోజా తమ్ముడు, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఇస్తానని చెప్పి ఆమె ఆ సాక్ష్యాలతో సహా చూపించింది. ఏంటి? ఆ వీడియోలతో సహా. అతను ఎవరో సత్య అనేవాడికి 40 లక్షలు ఇచ్చాను, నా డబ్బు నాకు ఇవ్వండి, లేకపోతే నాకు చెప్పిన పదవి ఇవ్వండి, పదవి ఎట్టు ఇక టైం అయిపోయింది కాబట్టి నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమని చెప్పి ఆమె కాల్ చేస్తాను. షర్మిల ఏమో ఇది, రోజా ఏమంటుంది, ఎక్కడికి ముడిపెడుతోంది? భువనేశ్వరి కౌన్సిలర్ చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఆయన చెల్లి కూడా తిడుతుందిలే. భువనేశ్వరి నన్ను తిడతానికి ఏముంది కౌన్సిలరు అంటే, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి నోరు కూడా ముంచే ప్రయత్నం. ఎంత గడుసు నేతో చూడు మరి రోజా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి కనుక నిన్ను పిలిచి, రోజా ఏంటి నీ మీద అమ్మాయి 70 లక్షలు తీసుకున్నావంటే అని అడిగితే, నీ చెల్లి నీ మీద చేస్తున్న అవినీతి ఆరోపణల సంగతి ముందు నువ్వు చూసుకో అని ఇండైరెక్ట్గా జగన్కే ఝలక్కిచ్చింది. అందుకే అతను రోజా చీటీ చించేస్తున్నాడు. ఎంపీగా వదులుచుకోవాలని చూశాడు. ఎంపీగా నేను ససేమరా అంటోంది. ఇప్పుడు మరి నగరి ఎలా ఖాళీ చేయించాలా? బలవంతంగా రోజాను ఎలా బయటికి పంపాలా? నెక్స్ట్కి ఇచ్చేది ఏంటయ్యా అంటే, నువ్వు స్టార్ క్యాంపెయినర్వి, రాష్ట్రం మొత్తం తిరగాల. ఇవాళ నాకు తల్లి చెల్లి మరి వాళ్ళు కూడా ప్రచారానికి వస్తారని లేదు కదా. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళిపోయి నా మీద ధ్వజమెత్తుతోంది. మరి నువ్వే షర్మిల పాత్ర వహించాలా? కాబట్టి చెల్లి రోజా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధంగా, నాతో పాటు నువ్వు కూడా మొత్తం స్టార్ క్యాంపెయినర్ వైసీపీ తరఫున సుడిగాలి ప్రచారం చేసి రాష్ట్రం మొత్తం తిరిగి వైసీపీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిన బృహత్తర బాధ్యత నీకు ఇస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి రేపు తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి చెప్తాడు. కౌన్సిల్ పంపిస్తానో, రాజ్యసభకు పంపిస్తానో ఏదో కొన్ని బిస్కెట్లు వేయాలని చూస్తాడు. మరి నమ్ముద్దా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైజం వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే మరి తప్పదు. ఎందుకని, రోట్లో తలబెట్టినాక రోకటి పోటుకి వెరిచే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి రోట్లో తలబెట్టింది, మరి అతను దేంతో చితకబొడుచు రోకటి పోటుకు వెరుస్తుందా? అవును. సో ఈసారి అయితే రోజాకైతే టికెట్ లేదని అర్థమైపోతుంది. సో ఆవిడ ముందే అన్నారు, ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఆయన అమర్నాథ్ కూడా. సో ఇద్దరు కూడా ఒకేసారి స్టేట్మెంట్ ఇచ్చారు, జగనన్న మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతోనే కలిసి నడుస్తామని. సో ఫైనల్లీ అదే నిజం. గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి అంటే విశాఖలో కోడిగుడ్లానే నగర కూడా కోడిగుడ్డ. సో ఇద్దరు కూడా ఒకటేసారి ఇంచుమించుగా స్టేట్మెంట్ ఇచ్చారు, జగనన్న మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతోనే కలిసి నడుస్తాము అని. సో వాళ్ళకి ముందే తెలుసు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి టికెట్ కేటాయించడు అనేసి అని. సో వాళ్ళు కూడా అదే కోరుకుంటారు, వాళ్ళు అనుకున్నట్టే జరుగుతోంది, డబ్బులు మిగిల్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అన్నట్టుగానే ఉంది వాళ్ళ మాటలు అవన్నీ చూస్తుంటే. సో చూద్దామండి అసలు ఏం జరుగుతోంది. ఒంగోలు ఎంపీగా ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిలబెడతాడా జగన్మోహన్ రెడ్డి, లేదంటే రోజా వస్తారా అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, టీవీస్ గారు.